ఓం నమ శివాయ. శ్రీ కార్తీక పురాణము 8వ అధ్యాయము. శ్రీ హరినామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగును అనియు, అది నదీ స్థానము, దీపాదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలననే కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించును. వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు గాను నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములను చేయుచు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కదా. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి చెప్పవలసినదిగా ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి. అవియే మనకు సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచేను నర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణీ నది సముద్రమున కలియు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు నరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించినది అగుతుంది. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడనవి సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మము ఫలమును ఇయ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలము ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుతురు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామిరుని కథ. పూర్వకాలమందు కన్యకాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలునికి అతి గారాభముగా పెంచుచు అజామిళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతి గారాభము వలన
పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దృష్ట సావాసములను చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాక వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు తెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపెట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారము చే కన్నో మిన్నో గానగా అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునికి శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను. అజామిలుడు నోట నారాయణ అని శబ్దము వినబడగానే యమభటుడు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధారులయగు శ్రీమన్నారాయణి దూతలు విమానమునలో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు వాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానమెక్కించి తీసుకుని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీరిని నరకమునకు తీసుకుని పోవుటకు మేము వచ్చితిమి. వారిని మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. హర నమ పార్వతీపతియే. హర హర మహాదేవ శంభో శంకర.